రామ్, ఈ సినిమా గురించి నువ్వు నేర్చుకున్నది ఏంటి? ఎందుకంటే అప్కమింగ్ హీరోస్ వస్తూ ఉంటారు, చాలా టాలెంట్తో వస్తూ ఉంటారు, ప్లస్ సిక్స్ ప్యాక్తో వస్తున్నారు. ఇవాళ యూత్ హీరోలు వస్తున్నారంటే వీళ్ళు ప్రిపేర్డ్ అయ్యి కొట్టేటివే అన్నట్టుగా వస్తున్నారు. ఈ సినిమా కోసం కానీ నువ్వు ఆర్టిస్ట్ కావడం కోసం నువ్వు అయిన ప్రిపరేషన్ సార్? నాకు సిక్స్ ప్యాక్స్ అయితే ఏం లేవు సార్. కాకపోతే నేను హోల్ అండ్ సోల్గా నా బ్లడ్ సోల్ పెట్టా దీనికి, ఈ ఫిలింకి. ఎందుకంటే ఈ ఫిలిము ఆల్మోస్ట్ నాకు ఒక మైల్ స్టోన్. ఎందుకు మైల్ స్టోన్? స్టార్టింగ్ ఫిలిమే ఎందుకు మైల్ స్టోన్ అనొచ్చు మీరు. ఎందుకు మైల్ స్టోన్ అంటే నాకు ఇంతమంది టెక్నీషియన్స్, ఒక మంచి ప్రొడ్యూసరు, ఒక మంచి డైరెక్టరు, లేదంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ కార్తీక్ కెమెరామ్యాన్ లాంటి వాళ్ళు, ఆర్ట్ డైరెక్టర్ పెద్ద పెద్ద వాళ్ళు, ఇలాంటి టీం నాకు దొరకడం ఫస్ట్ ఫిల్మ్కి రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద గాడ్. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ వేదాంతరం అనే క్యారెక్టర్ చాలా టఫెస్ట్ క్యారెక్టర్. నేను దాన్ని పోర్ట్రే చేశానని నేను గర్వంగా చెప్పుకోవట్లేదు, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ హ్యాడ్ పుల్డ్ అవుట్ ద క్యారెక్టర్ వెరీ వెల్. ఎందుకంటే దీంట్లో కూడా 2 షేడ్స్ ఉన్నాయి. మనలో కూడా 2 షేడ్స్ ఉంటాయి కదా సార్. మనం ఇంట్లో వాళ్ళతో ఒకలాగా ఉంటాం, బయట వాళ్ళతో ఒకలాగా ఉంటాం. సో ఇలాంటి షేడ్స్ దాంట్లో కూడా మనం వీ హ్యావ్ టు పుల్ ఇట్ అవుట్. సో అది నేను చేశానే అని అనుకుంటున్నా, డైరెక్టర్ చెప్పాలి. సో ప్రతిరోజు సెట్కి వెళ్ళినప్పుడు నాకు ఛాలెంజింగ్, ఇది చేయాలా, ఓకే. ఇంకొక రోజు ద మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటంటే నాతో నేనే ఒక మనిషిలా మాట్లాడుకోవాలి. సో నేనే ఉంటాను, బట్ అదర్ పర్సన్ కూడా నేనే ఉంటా, అతనితో నేను మాట్లాడుకోవాలి. సో అలాంటిది డ్యూయల్ రోల్ అంటారు సార్ దాన్ని. అది చాలా కష్టం అయిపోయింది, బట్ ఈవెన్ దట్ ఐ హ్యాడ్ పుల్డ్ అవుట్ వెరీ వెల్. ఇది ఆల్మోస్ట్ లెసన్ అన్న, చౌర్యపాఠం ఇది లెసన్ కదా. నాకు చాలా లెసన్స్ వచ్చేసినాయి. ఐఎమ్ వెరీ నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను అనమాట. వేరే నెక్స్ట్ ఎలాంటి రోల్స్ వచ్చినా ఐఎమ్ వెరీ అగ్రెసివ్గా నేను చేసేస్తాను. సో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో మీరు ఇందాక అన్నట్టు చాలామంది యంగ్స్టర్స్ అయితే వస్తున్నారు, కాకపోతే టాలెంట్ అంటున్నారు కదా. సో నేను దాన్నే చాలా బ్లంట్గా ఉన్న నేను ఈ సినిమాతో చాలా షార్ప్ అయ్యాను. సో ఓన్లీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ అలాంటి వాటికే వెళ్తున్నా. ఫైట్స్ గీట్స్ ఏం అక్కర్లా. ఐఎమ్ ఏ బాయ్ టు నెక్స్ట్ డోర్ మ్యాన్. మీ ఇంటి పక్కన ఒక కుర్రోడు ఎలా ఉంటాడో అతను ఎలా ఆలోచిస్తాడో, లేదంటే మీ ఇంట్లో ఒక బాబు, మీ సన్నో, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారో అలాగే ఆ క్యారెక్టర్ని నేను పుల్ అవుట్ చేశాను. అలాంటి క్యారెక్టర్సే చేస్తాను. నాకు ఫైట్స్ గీట్స్ ఐఎమ్ నాట్ టువర్డ్స్ ఇట్ యాజ్ ఆఫ్ నో సార్. యా.